అన్నీ ఇచ్చే ఆ ప్రభువు కోసమా, లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా? అన్నీ ఇచ్చే ఆ ప్రభువు కోసమా, లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా? ఒక కథ చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఈ కథ చెప్తాను, ఎందుకంటే ఈ కథ నా జీవితాన్ని మార్చింది. నేను ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని నాకు నేర్పించింది. చాలా చక్కటి కథ, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒక బాతులు పెంచుకుంటూ ఉంటాడు ఒక ఆయన. తన ఇంటి బయట ఒక కొలను కట్టుకుని ఆ చెరువులో లేకపోతే చిన్న కొలంలో బాతులను పెట్టుకొని పెంచుకుంటూ ఉంటాడు. దాదాపు ఒక 100 బాతులు ఉంటాయి ఆయన దగ్గరికి. అన్ని బ్రౌన్ కలరు, వైట్ కలరు, ఆ కలరు, ఈ కలర్ అన్నీ ఉంటాయి. అన్నీ మంచిగా ఉంటాయి. రోజు వాటికి గింజలు వేస్తున్నాడు, అవి తింటున్నాయి. దానా వేస్తున్నాడు, తింటున్నాయి. చక్కగా ఆయన ఇల్లు ఇలాగే ఒక అడవి ప్రాంతంలో ఒక ఇల్లు, బయట చావడి, జంతువులు అవి ఇవి మంచిగా ఉంటున్నాడు. ఒక స్నేహితుడు వచ్చాడు ఒకరోజు. వచ్చి ఏరా బాగున్నావా అంటే, బాగున్నారా, ఏం నువ్వు బాగున్నావా, సరే రా ఒకసారి చూద్దురా అని అందరికి చూపిస్తాడు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో మనందరం చూపిస్తాం కదా మన దగ్గర ఉన్న పెద్ద పెద్దవన్నీ. అలాగే ఈయన కూడా చూపిస్తున్నాడు, బాతులు చూపిస్తున్నాడు. చూసావా బాతులు నాకు బలున్నాయి. దానికి ముందు రోజు ఈయన దగ్గర ఉన్న ఒక చిన్న అడవి దగ్గరికి వెళ్ళాడు. అడవి దగ్గరికి వెళ్తే ఒక చిన్న పిట్టపడి ఉంది అక్కడ. చిన్న పిట్టపడి ఉంటే దాన్ని చేతికి తీసుకున్నాడు. చేతికి తీసుకుని అయ్యయ్యో ఇది లేదే, ఏమైపోయింది దీనికి అని చూసి దాన్ని కాస్త అలా నిమిరి, సరే నేను దీన్ని నా బాతులతో సహా కలిపి పెంచుకుంటాను అని అనుకుని తీసుకొచ్చేసాడు. బాతులతోనే పెట్టాడు దాన్ని కూడా. అది కూడా బాతులతో పాటు తిరుగుతూ ఉంది. బాతులతో పాటు నీళ్ళలో ఈదుతూ ఉంది. అది గింజలు వేసినప్పుడల్లా బాతులతో పాటు తింటూ ఉంది. బాతులు ఎలా ఉంటే అచ్చం అలాగే నడుస్తూ ఉంది, అలాగే బతుకుతూ ఉంది అది కూడా. ఈ స్నేహితుడు చూసాడు, ఇదేంటి ఇది బాతు కాదే అన్నాడు. ఈయనన్నాడు, ఎవడు చెప్పాడు నీకు అది బాతే అన్నాడు. అరే మాకు తెలీదా, అది బాతు కాదు, అది వేరే పక్షి. ఈయన ఇంటలేదు. నో అది బాతే, నేను దాన్ని బాతు చేసేసిన అన్నాడు. ఏం చేసినాడు? నేను దాన్ని బాతు చేసేసిన అన్నాడు. నువ్వు బాతు చేయటం ఏంట్రా, అది బాతు కాదు, అది వేరే, ఆ పక్షి వేరే, దాని నైజం వేరు, దాని ఉనికి వేరు, దాని కథ వేరురా బాబు. లేదు నేను చెప్పేది నాకు బాతులు ఇష్టం, అది కూడా బాతే అన్నాడు. నాకు బాతులు ఇష్టం కాబట్టి అది కూడా బాతే. లేదు అలా కుదరదు బాబు. సరే నీ చేతనైతే అది బాతు కాదని నిరూపించు అన్నాడు. ఈయన పుస్తకాలన్నీ తిరిగేశాడు. ఏదో ఒకటి చేసి దీన్ని తిరిగి అది బాతు కాదని నిరూపించాలని ప్రయత్నం చేయాలి. వచ్చి దాని చేతులకి తీసుకుని కొంచెం అలా నిమిరి పైకి ఇసిరేశాడు. అది వెళ్ళట్లా, కిందికి వచ్చింది. మళ్ళీ బాతులతో పాటు వ్యాక్ 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 తింటా ఉంది, గింజలు తింటా ఉంది. మళ్ళా చేతికి తీసుకున్నాడు, మళ్ళీ పైకి ఎక్కిరేశాడు. అది ఏమీ తెలియనట్లు మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ బాతులతో పాటు తిరుగుతూ ఉంది. ఈయనకేం అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చేయాలి దీన్ని అని చెప్పి ఒక అక్కడే చిన్న గుట్టలాగా ఉంటే గుట్ట మీదకి ఎక్కాడు. గుట్ట మీదకి ఎక్కి దాని రెక్కలు తీసి కొంచెం ఆడించి దీనికి ఏమో అయినట్లుంది అని కొంచెం నిమిరి మళ్ళీ ఇసిరేసాడు, వెళ్తుందేమో. ఇసిరేయంగానే కొంచెం ఎగరే ప్రయత్నం చేసింది. మనోడు కింద గింజలేసాడు. గింజలు చూడంగానే మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ గింజలు తింటా ఉంది. ఈడు ఎగిరేయను, ఈయన గింజలేను, ఆయన ఎగిరేయను, ఈయన గింజలేను. ఇదే సరిపోయింది. మధ్యాహ్నం 12 అయిపోయింది. నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు, కానీ ఇదేమో ఎగరట్లా. పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తున్నాడు మనోడు. ఈయన చూసి నవ్వుతున్నాడు. చూసావరా, అది బాతేరా, నేను చెప్పాను కానీ నీకు అది బాతే. అరే ఏదో ఒకటి చేయాలి అని కొంచెం ఆలోచించాడు. కొంచెం ఆలోచించి ఒక చక్కటి మాట గుర్తొచ్చింది ఆయనకి. గుర్తుకొచ్చి ఏం చేశాడు అంటే, ఒకసారి మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం గట్టి చదువుతారా ఎవరైనా? అయితే నా నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఇక్కడ గుర్తొచ్చింది ఈయనకు, ఏదో చేయాలి, ఏదో సూర్యుడు ఉదయిస్తాడంట, సూర్యుడు ఉదయిస్తే రెక్కల్లో ఆరోగ్యం వస్తుందంట అని చెప్పి కళ్ళు తెరిచి సూర్యుని వైపు చూపించాడు. కళ్ళు తెరిచి సూర్యుని వైపు చూపించాడు. చూపించిన తర్వాత ఆ పక్షి ఎగరటం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా ఎగిరిపోతూ ఉంది. కింద గింజలేసాడు. అది రావాలి కదా, రావట్లా, పైకి చూస్తూ ఉంది. అది
ఈయనకు భయం అవుతుంది. ఏంటి ఇది, గింజలు వేసినా కానీ రావట్లేదు. ఎర్రలేసాడు, రావట్లా, వెళ్ళిపోతూ ఉంది. బాతులాగా పెంచాను కదా దీన్ని, చూద్దామని చెప్పి కొన్ని చేపలేసాడు, పోతా ఉంది, వెళ్ళిపోతా ఉంది. ఆకాశం మేఘాలను చీల్చుకొని వెళ్ళిపోతా ఉంది. సూర్యుడిని వెళ్ళి నేను తాకాలి ఇప్పుడు అన్నట్లుగా వెళ్తా ఉంది. ఏంటై ఉంటుంది అది? ఏమై ఉంటుంది ఆ పక్షి? ఆ పక్షిని ఏమంటారు అంటే పక్షి రాజు అంటారు. ఏమంటారు? పక్షి రాజు అంటారు, డేగ అంటారు, గ్రద్ద అంటారు. పక్షి రాజు. దేవుడు తన్ను తాను పక్షి రాజుగా పోల్చుకున్నాడు. దేవుని పిల్లలమైన మనము పక్షి రాజులు వంటి వాళ్ళం, బాతులం కాదు. బాతులు గింజలకు ఆశపడతాయి. పక్షిరాజు పిల్లలు పక్షిరాజు కోసం ఆశపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. మీకందరికీ తెలిసినటువంటి వచనం, చదువుతారా ఎవరైనా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. నూతన బలం పొందుతారు. హల్లెలూయా. ఎవరి కోసం ఎదురు చూసేవాళ్ళు? యెహోవా ఇచ్చే గింజల కోసమా, యెహోవా కోసమా? హల్లెలూయా. ఎవరి కోసం?